భారతీయ జనతా పార్టీలోకి వలస వచ్చిన నేతలు అందులో ఇమడలేకపోతున్నారు. పార్టీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దానికి తోడు బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని భావిస్తోన్న వలస నేతలు దీపం ఉండగానే గోడ దూకాలని రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ హవా బాగా ఉండడంతో అందులోకి జంప్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే 1/2 డజన్కు పైగా సీనియర్ నేతలు కాంగ్రెస్ బాట పట్టేశారు. భారతీయ జనతా పార్టీలోకి వలస వచ్చిన నేతలు అందులో ఇమడలేకపోతున్నారు. పార్టీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దానికి తోడు బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని భావిస్తోన్న వలస నేతలు దీపం ఉండగానే గోడ దూకాలని రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ హవా బాగా ఉండడంతో అందులోకి జంప్ చేసేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే 1/2 డజన్కు పైగా సీనియర్ నేతలు కాంగ్రెస్ బాట పట్టేశారు. మరికొందరు బీజేపీ కార్యాలయంలో తమ లగేజ్ని సర్దుకుంటున్నారు. రేపో మాపో వాళ్లు కూడా క్యాబ్ ఎక్కి గాంధీ భవన్కు ట్రిప్ వేసే అవకాశాలున్నాయంటున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంతోనే పేచీ ఉందని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో కొత్త నేతలు ఎక్కువ రోజులు ఇమడలేకపోతున్నారు. అలా వస్తున్నారు, ఇలా వెళ్లిపోతున్నారు. కారణాలపై పార్టీ నాయకత్వం మాత్రం అస్సలు సమీక్ష కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారని ఆయన కామెంట్ చేశారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదని పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి తెలంగాణ బీజేపీలోకి చాలా మంది సీనియర్ నేతలు వచ్చారు. నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, వికారాబాద్ చంద్రశేఖర్, ఎర్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, స్వామి గౌడ్, రేవూరి ప్రకాష్ రెడ్డి తదితర నేతలు బీజేపీలోకొచ్చారు. అయితే వీరంతా నెలల వ్యవధిలో కమలం పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు. బీజేపీ సీనియర్ నేతలతో సమన్వయం చేసుకోలేకపోవడంతో పాత, కొత్త నేతల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు కాషాయ పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వకపోవడం, వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చాలాసార్లు నేతలు అలిగిన సందర్భాలున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసి అనుభవం ఉన్న నేతలను వేదికపైకి పిలవకుండా అవమానించిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. సంఘ్ పరివార్ క్షేత్రాల నేతల పెత్తనం ఉండడంతోనే కొత్తగా చేరే నేతలు బీజేపీలో ఇమడలేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై నమ్మకం కుదరకపోవడంతో రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు బీజేపీలో ఉండలేక వెళ్లిపోయారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ గా ఉండిపోయారు. అయితే కొద్ది వారాల క్రితం ఆయనకు పార్టీ నాయకత్వం పిలిచి స్క్రీనింగ్ కమిటీలో పదవి కట్టబెట్టి ప్రాధాన్యతనిచ్చింది. ఇదేదో బానే ఉందని ఆయన అనుకున్నంతసేపు పట్టలేదు. అభ్యర్థుల మొదటి జాబితా తయారు చేసే సమయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు చేసిన ఒక్క పేరును కూడా అగ్రనేతలు పరిగణలోకి కూడా తీసుకోలేదని సమాచారం. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మండుకొచ్చిందని చెబుతున్నారు. తనకు గడ్డిపోచంత విలువ కూడా ఇవ్వనప్పుడు ఇక కమలం పార్టీలో ఉండి ఏం లాభమని ఆయన డిసైడ్ అయ్యారట. ఆ తర్వాతనే కాంగ్రెస్ కి కన్ను గీటారు. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని, అది బీజేపీతో సాధ్యమవుతుందన్న ఆశతో బీజేపీలో చేరానని కోమటిరెడ్డి అంటున్నారు. కాలక్రమంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని, అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే లోలోన మాత్రం తనకు విలువ ఇవ్వడం లేదని బీజేపీ నాయకత్వంపై మండిపడుతున్నారు. గద్వాలకు చెందిన డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది.
అయితే దాన్ని ఆమె కొట్టిపారేశారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీలో తనకు జాతీయ స్థాయి హోదా కల్పించి గౌరవించారని, నరేంద్ర మోదీ టీంలో పనిచేయడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ కు రిటర్న్ అవుతారని ప్రచారం జరిగినా ఆయన కూడా తాను బీజేపీలోనే కొనసాగుతున్నానని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ వీడడంతో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలు స్వరం పెంచుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన తనయుడికి పాలమూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. మాజీ ఎంపీలు వివేక్, కొండ, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, బూర నరసయ్య గౌడ్ తదితర నేతలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం ఇష్టం లేకున్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎక్కువగా ఒత్తిడి చేస్తే పార్టీ వీడే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర నాయకత్వం పునఃసమీక్ష చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. బీజేపీకి విజయ అవకాశాలు ఉండి ఉంటే ఈ నేతల్లో ఎవ్వరూ కూడా కాంగ్రెస్ వైపు చూసేవారే కారు. కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అంతా అనుకున్నారు. వివిధ ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను పక్కకు నెట్టేసి బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో బీజేపీలో దూకుడు కూడా కనిపించింది. కానీ అంతా ఏదో మాయ చేసినట్లు మాయమైపోయింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించడంతో సమీకరణాలు మారిపోయాయంటున్నారు. ఆ తర్వాతనే కాంగ్రెస్ బాగా పుంజుకుందని రాజకీయ పండితులు అంటున్నారు.